హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. టాత్ మోర్ ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మరి ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా స్టూడెంట్స్కి కావచ్చు అండ్ పేరెంట్స్కి కావచ్చు ఎలాంటి నమ్మకాన్ని, ఎలాంటి భరోసాని ఇన్నోవేటివ్గా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కల్పిస్తుందో మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు రాజేష్ గారు. మాట్లాడిద్దాం. హలో రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. మీ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టాత్ మోర్ కొత్తగా వస్తుంది, మార్కెట్లో చాలా ఉన్నాయి. మరి మీరు కొత్తగా పేరెంట్స్కి కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి కానివ్వండి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వబోతూ ఉన్నారు, వాళ్ళకి కొత్తగా ఎలాంటివి మీరు మీ ప్లాట్ఫామ్ ద్వారా అందించబోతూ ఉన్నారు రాజేష్ గారు? ప్రేక్షకులకు నమస్కారం అండి. సుమన్ టీవీకి ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి ఆ యాజమాన్యానికి కూడా వందనాలు. కరోనా తర్వాత నుంచి ఆన్లైన్ లెర్నింగ్ అనే దాని మీద ముఖ్యంగా మన ఇండియాలో పేరెంట్స్లో వచ్చినటువంటి అవేర్నెస్కి దీనికి చాలా సంతోషకరమైనటువంటి మార్పు. అది గ్లోబలైజేషన్లో ఇట్ ఈజ్ ఏ వన్ ఫుట్ ప్రింట్ టువర్డ్స్ గ్లోబలైజేషన్ అని అనవచ్చు. ఓకే. సో ఈ ఆన్లైన్ లెర్నింగ్లో ఎక్కువగా పేరెంట్స్కి కానీ స్టూడెంట్కి కానీ ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అని అంటే, సో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అన్నంత వరకు పర్ఫెక్ట్, మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, మంచి అకాడమిక్ కరికులమ్స్ ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తున్న వరకు. బట్ పేరెంట్కి, స్టూడెంట్కి, టీచర్కి ఈ మూడింటి మధ్యలో ఉన్న పాయింట్స్ దగ్గర ఈ ట్రయాంగిల్లో కనెక్టివిటీ అనేది ఒకటి మిస్ అవుతుంది. ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడంటే 40 మెంబర్స్ ఉన్న క్లాస్ రూమ్లో స్టూడెంట్ మీద, ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్ మీద పర్సనలైజ్డ్ అంటే వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడం అనేది లేదు, ఒక టీచర్కి పాసిబుల్ అవ్వదు. అలాగే ఈ 20th 21st సెంచరీలో చాలా బిజీ షెడ్యూల్స్ లైఫ్తో స్పెండ్ చేస్తున్న పేరెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి, పేరెంట్స్కి అందరికీ ఒకటే వరీ ఏంటంటే, హౌ మా స్కూల్కి వెళ్తున్న మా పిల్లలు, హౌ మై కిడ్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎంతవరకు ఉన్నారు. టీచింగ్ అంటే ఇవాళ నేర్పించిన స్టూడెంట్ రేపు లీడర్స్ అవుతారు అంటారు. టుడేస్ చిల్డ్రన్ టుమారోస్ లీడర్స్ అంటారు. అంటే ఇది లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేర్చుకోవడం అనేది ప్రతి మనిషికి, ప్రతి జీవితం మొత్తం మీద ప్రతి దశలోనే ఇంపార్టెంట్. ఇది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పారు. కానీ ఆ లెర్నింగ్ స్కూల్ ఏజ్లో ఆ లెర్నింగ్ ఫౌండేషన్స్ అనేవి స్కూల్ ఏజ్ సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంటే, తర్వాత తనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తన కెరీర్ గైడెన్స్ గురించి, తన పర్సనలైజ్డ్ లైఫ్ గురించి ఈ కెన్ టేక్ గుడ్ డెసిషన్స్. ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా తన డెసిషన్స్ తను తీసుకోగలడు. అది ఇప్పుడు అంటే స్కూల్ ఏజ్లో లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజియెస్ట్ వేలో, అంటే చాలా సులభంగా జరగాలి. అది తనకు వచ్చేటువంటి అనుమానాలు కానీ, డౌటులు కానీ, ప్రశ్నలు కానీ వాటిని నివృత్తం చేసేటువంటి బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడాలజీస్ ఉండాలి. ఓకే. సో ప్రస్తుతం మనకున్నటువంటి కాంపిటేటివ్ స్పిరిట్లో కానీ, కాంపిటేటివ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానీ స్టూడెంట్ని స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, నైపుణ్యత కలిగినటువంటి విద్యా విధానాల్లో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. ఆ విద్యా విధానాలని తీసుకురావడానికి, అలాగే స్టూడెంట్స్ ఓపెన్గా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఒక రకమైనటువంటి, కొంతమంది విద్యావేత్తలకు కానీ, కొంతమంది పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, ఈ జనరేషన్ కిడ్స్ అసలు మాట వినరు, వాళ్ళు చాలా హైపర్గా ఉంటారు, చాలా ఎక్కువ హైపర్ ఉండాల్సిన మోతాదులో కంటే ఎక్కువ హైపర్గా ఉంటున్నారు అని అనుకుంటున్నాను. అంత హైపర్గా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనది. ఆ మార్గాలు ఏంటంటే, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ని వాళ్ళకి రావాల్సిన పద్ధతుల్లో మనం అందించడమే మన మెయిన్. ఓకే అండి. అంటే ఇదే పద్ధతిని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మా రోజుల్లో చదువుకున్నాం ఇదే పద్ధతిని, ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవ్వాలి, అదే ఉండాలి అని అంటే అన్నీ మారినాయి. ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ద చేంజ్. అన్ని రంగాల్లో అన్ని మార్పులు వచ్చినాయి, విద్యారంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ వస్తున్న మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే భావి తరాలకి, నెక్స్ట్ జనరేషన్కి ఒక స్ట్రాంగెస్ట్ లీడర్స్ని మనం ప్రిపేర్ చేయగలం. ఎగ్జాక్ట్లీ సార్. సో దానికోసమని టాట్ మోర్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ వన్ పర్సన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ప్రిపేర్డ్, ఎస్టాబ్లిష్డ్, ప్రిపేర్డ్. దీన్ని స్థాపించింది, డెవలప్ చేసింది, ప్రమోట్ చేసింది అంతా కూడా టీచర్స్ కమ్యూనిటీ మాత్రమే, వేరే వాళ్ళు కాదు. టీచర్స్ కమ్యూనిటీ మీదే మేము ఎందుకు ఫోకస్ చేసాం అంటే, ద రీజన్ ఇందులో ఒక కారణం ఏంటంటే, టీచర్స్కే స్టూడెంట్ గురించి బాగా తెలుస్తుంది.
ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అంటే ఎవరిని అడగవసలు, వాడి స్నేహితులను అడిగితే చెప్తాడు. అలాగే ఒక స్టూడెంట్ గురించి ఏంటంటే ఆ క్లాస్ టీచర్ని ఓపెన్గా ఫ్రీ టైంలో అడిగితే చెప్తారు ఆ స్టూడెంట్ యొక్క స్కిల్ సెట్ ఎంత ఉంది, ఆ స్టూడెంట్ యొక్క చదువులో ఉన్నటువంటి నైపుణ్యం ఎంత అనేది. సో అందుకని టీచర్స్ని మేము తీసుకుని ఈ సంస్థలోకి, టీచర్ల ద్వారానే ఈ సంస్థ స్థాపించబడింది, టీచర్ల ద్వారానే ఇప్పుడు బయటికి వస్తాం. సో మాకున్నటువంటి బయట ఉన్నటువంటి ప్లాట్ఫామ్కి మా దగ్గర ఉన్న ఒక మెయిన్ ఏంటంటే, వన్ ఈజ్ మొదటగా చెప్పుకోవాల్సిన దీంట్లో పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఓకే, అంటే మళ్ళీ ఆన్లైన్ ట్యూషన్ అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే మొట్టో అర్థమైన భాషలో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మళ్ళీ ఒక 30-40 మెంబర్స్ని ఒక కాల్లో అటెండ్ చేయించి వాళ్ళకి విద్యా విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక్కొక్క స్టూడెంట్కి తనకు కావాల్సినటువంటి స్కిల్ బేస్డ్ టెక్నాలజీ, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎలా అనేది మేము ప్రాక్టీస్ చేయించడం ఒకటి. ఓకే. 2, బయట వాటితో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్కిను మాకు ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్కి మా ప్లాట్ఫామ్కి ఉన్నటువంటి ఒక చిన్న వేరియేషన్స్ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్కి ఓన్లీ కరికులరే కాదు, కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చెప్తాం. సో వీ హ్యావ్ డ్యాన్స్, చెస్, మ్యూజిక్, కరాటీ, పెయింటింగ్, ఓరగామి ఇలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఫ్రీ టైంలో నేర్చుకోవడానికి. వీటితో పాటు 1-on-1 పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో 1 టీచర్ 1 స్టూడెంట్. సో ఇక్కడ మీ టీచర్ అనేది కూడా వాడడం, 1 మెంటర్. ఓకే. సో 1 మెంటర్ అండ్ 1 స్టూడెంట్, పర్సనలైజ్డ్ లెర్నింగ్. అండ్ స్టూడెంట్ సమ్టైమ్స్ కొంతమంది స్టూడెంట్స్కి టీచర్ హెల్ప్ అవసరంలా. సో ఇఫ్ దే హ్యావ్ ఏ కంటెంట్ దే కెన్ ప్రిపేర్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేయగలరు. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఏంటంటే సెల్ఫ్ బేస్డ్ కిట్ అని, సో విత్ కాంటెంట్, వీడియోస్, క్వశ్చన్ బ్యాంక్స్, ఎంసిక్యూస్, డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, వీడియోస్, మైండ్ మ్యాప్స్, ఈ బుక్స్ మొత్తం కాంటెంట్ అంతా స్టూడెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దే కెన్ ప్రిపేర్ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్. ఓకే అండి. ఇప్పుడు మీరేమి ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్కి అనేది చెప్పగలిగారు, అండ్ మీ టాత్మోర్ ప్లాట్ఫామ్ స్పెషాలిటీస్ ఏంటి అనేది చెప్పగలిగారు. కానీ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబిలిటీగా ఉంటుందా లేదా ఈ ప్యాకేజెస్ అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి రాజేష్ గారు. ప్రైసెస్కి వచ్చేటప్పటికి ఒకటే, చాలామంది ఎక్కువ మంది బయట ఉన్నటువంటి ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ చూసిన తర్వాత కొంతమంది పేరెంట్కి అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా థింక్ చేసేది ఏంటంటే, సో ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే థౌజండ్స్లో పే చేయాలి, ఇట్ ఈస్ సమ్ 4 digit or 5 digit నెంబర్ అనుకుని ఫీల్ అవుతారు. సో అది కూడా మేము ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుని, టాట్మోర్లో సబ్స్క్రిప్షన్ కాస్ట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ దట్ ఏ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ఇన్ హిస్ ఫ్యామిలీ. ఓకే. సో ఒక సగటు మనిషి ఒక నెలకి తన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టే, తన పిల్లల కోసం ఖర్చు పెట్టి దానిలో ఇది కూడా ఒక పార్ట్ కింద ఉండాలి. ఇది ఒక హై బర్డెన్ కింద ఉండకూడదు. ఒక పర్సనల్ లోన్ తీసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనే కాన్సెప్ట్లో నుంచి ఇది రోజువారీ డైలీ మంత్లీ అయ్యే ఒక ఎక్స్పెండిచర్ లాగానే దీన్ని పెట్టు. ఓకే. సో అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఒక విషయం, చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, బయట మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనం ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months కానీ 5 months కానీ 1 year కానీ తీసుకోవాలి. మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా. అవును. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నా ఒక సినిమా చూడడానికి సబ్స్క్రిప్షన్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇవ్వరు. సో ఏ అదర్ ప్లాట్ఫామ్స్ అన్నా జస్ట్ నాకు ఇప్పుడు ఒక 1 hour వరకే పే చేయించుకుంటారా? చేయరు. అలాంటివి ఇవ్వరు. సో ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబర్ వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళ దగ్గర నుంచి ఒక లంసమ్ అమౌంట్ తీసుకోవాలని ఆశతో ఉంటారు. సో మాది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాదు, స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈజీ చేయడం అనే ఒక మెయిన్ మోటో కాబట్టి, అల్టిమేట్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అనే ట్యాగ్ లైన్తో మేము వచ్చాం కాబట్టి, మేము ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి ఒక 1 క్లాసే కావాలి ఒక్క రోజుకి. రేపు మార్నింగ్ స్కూల్లో ఒక స్లిప్ టెస్ట్ ఉంది, ఒక టెస్ట్ ఉంది, తనకి డౌట్స్ చాలా ఉన్నాయి. సో హెల్ప్ చేసే వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, లేకపోతే స్కూల్లో టీచర్స్ని అడగాలంటే హీ హ్యాస్ సమ్ షై ఫీలింగ్. సో తనకు ఒక మెంటర్ కావాలనుకున్నప్పుడు హీ కెన్ ఆప్టస్, హీ కెన్ రీచ్ మాకు వచ్చి నాకు ఈ వీక్లో 2 classes కావాలి, నాకు డౌట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నప్పుడు ఆ 2 classes పే చేసి తీసుకోవచ్చు. 2 classes పే చేసి తీసుకోవచ్చు. ఓకే. ఆ 2 classes కూడా
తనకు చదువుతున్నటువంటి ఆ గ్రేడ్‌ని బట్టి, తనకు కావాల్సిన సబ్జెక్ట్‌ని బట్టి హోల్ కాంటెంట్ తనకిచ్చేస్తాం. హ్మ్. తన క్లాసెస్ 2 క్లాసెస్‌లో తను డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఆఫ్టర్ డౌట్ క్లారిఫికేషన్ అయిన తర్వాత ప్రాక్టీస్ సెక్షన్స్ తనకి ఫ్రీగా ఇచ్చేస్తాం. హుహు. సో, అంటే ప్రతి స్టూడెంట్‌కి ఒక ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనంటే పేరెంట్స్‌కి బర్డెన్ అవుతుంది అనే భయం ఆ లేకుండా. భయం నుంచి బయటికొచ్చేయాలి. పేరెంట్స్ కూడా కామన్ మ్యాన్స్ కూడా ఆన్‌లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. లేకపోతే ఒక 1 ఇయర్ ఫీజ్ ఒకేసారి హ్మ్. పే చేయాలి అనేది కాకుండా, వాళ్ళెప్పుడు కావాలంటే అప్పుడు క్లాసెస్‌కి పే చేసుకోవచ్చు. ఓహ్! సో, వీక్లీ 2 క్లాసెస్, వీక్లీ 3 క్లాసెస్, వీక్లీ 4 క్లాసెస్ అని వాళ్ళకి ఓకే. ఎన్ని కావాల్సిన ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ వరకే మనీ పే చేసి దే కెన్ హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ క్లాసెస్. ఓకే. ఈ క్లాసెస్‌తో పాటు వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ మెటీరియల్ అనేది కంప్లీట్‌గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హుహు. కంప్లీట్‌గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వన్స్ వాళ్ళొక డౌట్ సెక్షన్‌కి మన దగ్గరికొచ్చిన డౌట్స్ క్లారిఫికేషన్ అయిన తర్వాత నిజంగా వాళ్ళకి ఆ డౌట్ క్లారిఫై అయిందా లేదా? ఆఫ్టర్ డౌట్ క్లారిఫికేషన్ తర్వాత హౌ ఎక్సెల్ దే కెన్ ఇన్ దట్ పర్టిక్యులర్ టాపిక్ అని తెలియడానికి వీ హావ్ సమ్ అదర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్స్ ఆర్ దేర్. ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక అసెస్మెంట్ లాంటిది కూడా కండక్ట్ చేస్తాం. హుహు. సో, ఒకవేళ అసెస్మెంట్‌లో కనుక మళ్ళీ తను పెర్ఫార్మెన్స్ బాగోకపోయినా, లేదా తనకి ఇంకా మళ్ళీ డౌట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా, వన్ మోర్ క్లాస్ వి విల్ ప్రొవైడ్. ఓకే. ఒక ఈ మెంటర్‌నిచ్చి. ఆహాహా! సో, ఈ మెంటర్‌ని చూజ్ చేసుకునే చాయిస్ కంప్లీట్‌ది పేరెంట్ అండ్ స్టూడెంట్‌ది. నెన్నే పర్ వీక్‌లో ఎన్ని క్లాసెస్ కావాలన్న చాయిస్ కూడా పేరెంట్ అండ్ స్టూడెంట్. హ్మ్. ఏ టైమింగ్‌లో క్లాస్ కావాలనేది కూడా పేరెంట్ అండ్ స్టూడెంట్‌ది. ఓకే. సో, కంప్లీట్‌లీ ఇక లెర్నింగ్ ప్రాసెస్ అనేది హౌ టు సెలెక్ట్ ద క్లాసెస్ అనేది టీచింగ్ అనేది పేరెంట్ అండ్ స్టూడెంట్‌ది. ఓకే. సో, హౌ వి కెన్ మేక్ దట్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజీ అనేది టాట్‌మోర్ తీసుకుంటుంది. వావ్! రాజేష్ గారు. టైం దగ్గర నుంచి, సబ్జెక్ట్ దగ్గర నుంచి అండ్ మీరు ఎన్ని డేస్ కావాలి, ఎన్ని క్లాసెస్ క్లాసెస్ దగ్గర కావాలి. నుంచి మీరు ఇవన్నీ కూడా స్టూడెంట్‌కి ఆర్ పేరెంట్‌కి కూడా కస్టమైజేషన్ అన్నమాట. కస్టమైజేషన్. వెరీ నైస్ ఐడియా అండి ఇది నిజంగా. మీరన్నట్లు కొంతమంది 1 మంత్ రాగలుగుతారు. ఆ సెకండ్ మంత్ డ్రాప్ అయిపోవచ్చు. మేబీ కొన్ని రీజన్స్ కొన్ని అయ్యుండొచ్చు. అలా కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ టైమ్‌లో ఉన్నారో, ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారో, ఎంతవరకు వాళ్ళు క్లాస్ అవసరం అనుకుంటున్నారో, అంతవరకే మీరు ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ అనేది చేయడం. నిజంగా చాలా కొత్తగా అనిపిస్తుంది ఇది వినడానికి ఇది కూడా. ఇది ఇప్పటివరకు ఏ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ కూడా హ్మ్. ఇవ్వని ఫెసిలిటీ మేము. ఆ! ఎందుకు అనంటే ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ హ్మ్. ద్వారా ఈ సంస్థ స్థాపించబడింది కాబట్టి, సో, ఇక్కడ మేము బయటకున్నటువంటి టీచర్స్‌కి యాస్ ఎ టీచర్స్‌గా స్టూడెంట్ దగ్గర ఉండే స్ట్రగుల్స్, పేరెంట్స్ పడేటువంటి స్ట్రగుల్స్ మాకు తెలుసు కాబట్టి, హ్మ్. దాని మీద బేస్ చేసుకొని మేము ప్రైజెస్ కానీ, డిస్కౌంట్స్ కానీ అలా ఇవ్వడం జరిగింది. డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి? డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, డిస్కౌంట్స్ కూడా ఆల్రెడీ స్టూడెంట్ అసెస్మెంట్ టెస్ట్‌లో గనక స్టూడెంట్ బాగా ఎక్సెల్ అయితే, హ్మ్. తనకు ఆ అసెస్మెంట్ తనకున్నటువంటి బేస్ ప్రకారం, ఆల్రెడీ తనకున్న స్కిల్ నాలెడ్జ్ ప్రకారం 10% 50% డిస్కౌంట్ అవైలబుల్ అవుతుంది. ఓకే. సో, అదొక మెయిన్‌గా మనం ప్రొవైడ్ చేసే సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. హ్మ్. సో, ఈ 3 సబ్జెక్ట్స్‌లో కూడా మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్, ఫర్ ఆల్ ద బోర్డ్స్ అండ్ ఫర్ ఆల్ ద స్టేట్ స్టూడెంట్స్. ఓకే. ఈ 3 సబ్జెక్ట్స్‌లో వాళ్ళకి సంబంధించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది లిటరసీ స్కిల్స్, హ్మ్. పిక్చర్ ఐడెంటిఫికేషన్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 8 వరకు కూడా అన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు మనం కల్పించిస్తాం. ఓకే. థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి అప్ టు 8థ్ క్లాస్ వరకు. 8థ్ క్లాస్ వరకు. ఓకే అండి. ఓకే రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ థాంక్ యూ. టాత్‌మోర్ గురించి మాతో పాటు ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.